5-7 ఇయర్స్ నుంచి తల్లికి చెల్లికి అన్యాయం అని చెప్పి కంటిన్యూస్ బొంబార్డింగ్ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టు వీళ్ళు ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు తల్లి కూడా. కరెక్ట్ గా టైంకి తెలుగుదేశంకి ఏమైనా క్రైసిస్ వచ్చాయా పారాచూట్ వేసుకుని దిగిపోతున్నారు వీళ్ళిద్దరు, ఇద్దరు కూతుర్లు తల్లిను. ఎందుకు చెప్తున్నానంటే మొహమాట లేకుండా, ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ ఇష్యూ ఒకటి బూమరంగ్ అవుతుంది. వాడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే స్పీకర్ చెప్పు తీసుకొట్టి గెట్అవుట్ అని బయటికి పంపించాలి. పవిత్రమైన దేవాలయం లాంటి పార్లమెంట్ లో డ్రగ్స్ తీసుకుని వెళ్ళాడు, ఎందుకంటే ముందు రోజు దొరికాడు, డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్ లో ఉన్నాయని చెప్పగానే తెల్లారి పార్లమెంట్ అని స్టేషన్ బెయిల్ తీసుకుని పోయాడు, పార్లమెంట్ లో కూర్చున్నాడు. దేవాలయం ఇంకా మందు డ్రగ్స్ తీసుకుని వెళ్తారంటే వాడు చేసింది ఫండమెంటల్ బ్లండర్, ఒప్పుకొని తీరాలి. ఆ ఇష్యూ డైవర్ట్ అవ్వాలి. ఈ తిరుమల లడ్డు హెరిటేజ్ కి అప్పనంగా మొన్న ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో కూడిన ల్యాండ్లు ఇవన్నీ బూమరంగ్ అవుతున్నాయి. వీటి మీద ఎక్కడైనా సైడ్ ట్రాక్ పెట్టాలంటే సునీతను తీసుకొచ్చారు మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ. ఏది వీళ్ళకి వ్యవస్థల మీద, అవతల కోర్టుల మీద కానీ, అంటే సుప్రీంకోర్టు మీద, సిబిఐ లాంటి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీద వీళ్ళకి నమ్మకాలు ఉండవు. ఆ తపేలా ఛానల్లో కూర్చుని అలో లక్ష్మణ అని ఏడుపు, సునీతమ్మ ఇన్వెస్టిగేషన్ ఈ కోణంలో చేయాలి, ఆ కోణంలో చేయాలి. కానీ ఈవిడ చేసిన తప్పులు మాత్రం ఏడు చెప్పదు. ఏది ఆ ఇంటి గడి బద్దలు కొట్టి లోపలికి వచ్చి ఎవడైతే మర్డర్ చేశాడు, తర్వాత వీళ్ళ ఆయన ఏమో లెటర్ దాచమంది, రాజశేఖర్ ఏమో లెటర్ దాచమంది సునీల్ గడికి చెప్పి, దస్తగిరి గడికి ఏమో ఏటన్నది విషయం ఎవరికి చెప్పరు. మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ లో అంబానీ లాంటి అపర కుబేరుడు ఉన్నాడు, ఎవడో తెలుసా మీకు? తెలుసా సార్? తెలుసా తెలీదా? తెలీదు. దస్తగిరి గాడు. ఎందుకంటే రిచెస్ట్ లాయర్ లోద్రా గాడు. లోద్రాని ఎవడన్నా లాయర్ కింద పెట్టుకుంటే అంబానీ లాంటి కదా. లోద్రా దౌర్భాగ్యం మీకు చెప్పనా, సుప్రీంకోర్టు రేపేపడో గల్లప్పట్లు లేపుతా చూడండి ఎలాగుంటుందో. ఎందుకంటే సునీతకి మా నాన్నని చంపిన అంత కూడా ఎవడో పట్టుకోండి అని సునీత్ తరపున వాదిస్తాడు లోద్రా. ఓ పక్క దస్తగిరి గాడు ఈడు నేనే చంపానని దొరికిపోయి సరెండర్ అయిపోయి స్టేషన్ బెయిల్ మీద పెట్టుకుంటే ఈడు చంపలేదట అని ఆడికి వాదిస్తుంది. మీరు గమనించారు ఇక్కడ? ఈవిడు సార్ ఈడికి వెనక డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసేది, లోద్రాలు అటువంటి పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి వాడు. ఇది గమనించండి. యువతల ఈవిడ కరెక్ట్ గా ఇంక రాష్ట్రంలో ఏమి ఇష్యూస్ లేవా? అకాల వర్షాలు నిన్న కూడా ఆవిడ ప్రెస్ మీట్ ఎట్టి టైంకి రెడ్ జోన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. అకాల వర్షాలతో పంటల నష్టాలు కుదేలేయి ఉంటే ఆ జడీశీలం లాంటి పెద్ద ఆయన్ని పక్కన కూర్చోపెట్టి ఈ అన్నాశల్లి పంచాయతీ మాడుతుందా? 51 ఎకరాలు ఇడుపులపాయలు రాజశేఖర రెడ్డి గారు రాసి ఇచ్చారు పెళ్లికి ముందో తర్వాత ఏదోటి. తర్వాత రోడ్ నెంబర్ 2లో ఇల్లు ఇచ్చారు. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఆవిడింట్లోనే ఉంది, అందుకని ఆయనలో షేర్ హోల్డర్ ఉన్నారు. ఈ ఎన్సిఎల్టీ కేర్స్ ఉంది, నేషనల్ ట్రిబ్యునల్ లాలో ఉంది. ఏది షేర్ మనీ ట్రాన్స్ఫర్ కి ఫీజు ఎగ్గొట్టడానికి రాజ్యసభలో బిల్లు పెడతానని చెప్పి ఎవరు చెప్పారు? ఈ తెలుగు తక్కువ మాలోకానికి. అప్పుడేమో షేర్ మనీ ట్రాన్స్ఫర్ అమౌంట్ కట్టుకోకుండా కూర్చున్న పాపానికి అది ఈడీ సీజ్ చేసింది సరస్వతి ప్రాజెక్ట్స్ ది. అది రిలీజ్ అయితేనే కానీ ఇవ్వలేమని చెప్పారు కదా. అంటే ఉనికిని చాటుకోవడానికి విజయం ఒక ఉత్తరం. అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ ఎప్పుడు పెట్టి తీసుకునే ఆస్తులు ఏమున్నాయో నువ్వు రాసిచ్చి అమ్మ ఎవరు కాదన్నాడు. నీవు ఏదో తాపత్రయపడుతున్నట్టుకుంది. ఎందుకంటే 51 ఎకరాల్లో 4 మనవులకి రాయమన్నట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి సార్. అంటే 4 మనవులు అంటే జగన్ సార్కి 2 ఆడపిల్లలను, షర్మిలమ్మకి ఆ బేపనాయన తిరుగుగా వచ్చిన 2 పిల్లలు. ఏదైతేనేమి ఆ 4 మనవులే కదా. 51 ఎకరాలు 4 పంచమని జగన్ పక్కన మాడుతున్నావా, షర్మిలమ్మ పక్కన మాడుతున్నావా? జర ఆలోచించుకోమా నువ్వు. లేదా ఎలక్షన్ ఎప్పుడు పెట్టి షర్మిల తెద్దాం 234 కోట్లు నాకు మా అన్న ఇచ్చే డబ్బులు అప్పుగా అని బ్రాకెట్లో చెప్పింది అశ్వత్థామ కొంజరలాగా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు వెనక్కి ఇమ్మంటాడని ఏ రోజైనా ఆ మాట చెప్పావు మాకు? అన్న చెల్లికి 234 కోట్లు ఇచ్చేసాడు సార్ అన్న. చెప్పండి, చెల్లికి ఇన్ని రాఖీలు కట్టి ఉంటారు మీకు కూడా, మీ అక్కలు చెల్లెళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ప్రాణాలు తెగించి మీరు? పోనీ ఇదంతా ఒక ఎత్తు. మనం వాళ్ళ కోకిలాబేన్ గారి దగ్గరికి వెళ్దాం, పెద్ద ఆవిడ, పెద్ద అంబానీ గారి భార్య. పెద్దోడు ప్రపంచ కుబేరుడు అంబానీ, రెండో అంబానీ గారు ముష్టెత్తుకుంటూ బ్యాంకులను ముంచుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కోకిలాబేన్ ఇలా మా విజయంలో మైకెట్టుకుని బయటకు వచ్చి, అరే బాబు నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించి అందులో సగం వాటా చిన్న అంబానీ గడికి ఇచ్చానేమని చెప్పిందా? ఎవడు సంపాదన ఆడితే కదా, ఎవడు కష్టం ఆడితే కదా, ఎవడు ట్యాక్స్ ఆడే కడుతున్నాడు కదా, ఎవడు జైలు ఆడే అని పోయాడు కదా. ఇందులో ఏ లేదట, కానీ వాటాలు మాత్రం మొత్తం ఇచ్చేయాల. యలహంక ప్యాలెస్ సైతం ఏమి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలేటి ఎవరికి జ్ఞాపకం లేమనుకుంటారా? మీరంటే తెంగర బొచ్చి బతుకులు బతుకుతున్నారు కాబట్టి మీకు బుర్ర జ్ఞానం లేకుంటే చిలక్కుని పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం షర్మిల నీకు తెలీదమ్మా? రాజశేఖర రెడ్డి గారు సాక్షి పేపర్ పెడితే మన పార్టీకి అంటే ఆనాటి కాంగ్రెస్ కి పేపర్ అవసరమా? మా అబ్బాయి ఎవడ మాట ఏం పెట్టుకున్నాడు, ఈ మాట అన్నాడు. ఇంత రికార్డ్స్ నేను ప్రూవ్ చేస్తా. యలహంక ప్యాలెస్ కి సందర్శనార్థం చూసుకుని వచ్చి ఏ రోజు కూడా ఎలక్షన్ అప్పుడు వీటిలో నేను యలహంక ప్యాలెస్ నేను కట్టినని ఆయన ఎప్పుడు డిక్లేర్ చేసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లనే ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు కూడా. నీకు ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇల్లరకం అల్లుడు కాబట్టి ఇంకా అన్న సన్నిధానంలో శాత తీర్థం ఉంటే మీ అమ్మని నీ దగ్గరే పెట్టుకున్నావు. ఎవడైనా హిందూ సాంప్రదాయంలో తల్లి కొడుకు దగ్గర ఉంటుంది,
ఇల్లరికం కాబట్టి నీ దగ్గర అల్లుడి దగ్గర ఉంటుంది ఆవిడ బాధను ఆవిడ అర్థం చేసుకోగలడు. అంటే ఆ భారతం మీద పడిపోతారు. దేనికి పడిపోతారో మీకే తెలియదు.